హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఆలుతో కుర్మా రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు దోశ, చపాతీ, పూరితో సూపర్గా వెళ్తుందండి. రండి ఎలా చేస్తామని చూస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత అండి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను మినపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ అంత చనా దాల్, 2 ఇంచు దాల్చిన చెక్క వేస్తున్నామండి. ఇవి అన్నీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిగతా సామాన్ని వేయబోతున్నాము. 2 మీడియం సైజు ఆనియన్ని ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాము. అలానే 1 మీడియం సైజు టొమాటో, కొద్దిగా కరివేపాకు, ఇవి అన్నిటిని ఆయిల్లో వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ ఫ్రై అవుతున్న ఈ సమయంలో మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం 2 లేదా 3 టేబుల్ స్పూన్ కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ అంత పుట్నాలండి, అలానే 1 టీ స్పూన్ అంత సోంపు, దీంతోపాటు గ్రీన్ చిల్లీస్, ఇవి అన్నిటినీ వేసి పేస్ట్గా మనము గ్రైండ్ చేసి తీసుకొని రావాలి. ఇక్కడ మనకు ఆయిల్ వేసిన ఆనియన్ అలానే టొమాటో ఇవి 2 బాగా మగ్గాలండి. ఆ సమయం వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కుర్మాకు కావాల్సిన పసుపు అనేది యాడ్ చేయబోతున్నామండి. 1/4 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత 1/2 కేజీ అంత ఆలుని ఉడకబెట్టి పెద్ద పీస్గా కట్ చేసి పెట్టుకోండి. ఆ ఆలుని కూడా వేసి ఒక్కసారి మిక్స్ ఇవ్వండి. మిక్స్ ఇచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ ఉంటుంది చూడండి, ఆ కొబ్బరి పేస్ట్ని ఆలుతో పాటు వేసేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ ఇచ్చిన తర్వాత అండి 1.5 కప్ అంతా నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత ఉప్పు మనం చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు కూడా యాడ్ చేసి ఈ ఆలుని మనం వేసిన కొబ్బరి పేస్ట్తో కుక్ అవ్వడానికి వదలాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3 to 5 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేస్తాము. 5 మినిట్స్ తర్వాత చూసామంటే మనం వేసిన ఈ కొబ్బరి పేస్ట్తో ఉన్న కారంని అది పీల్చుకుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకు కుర్మా అనేది రెడీ అయిపోయింది. చూడడానికి మనకు వాటర్గా అనిపిస్తుందండి, కానీ పుట్నాలు వేసి మనం పేస్ట్ అనేది రెడీ చేసి యాడ్ చేసాం కాబట్టి మనం పొయ్యి నుంచి దింపి ఒక 5 to 10 మినిట్స్ పాటు వదిలేమంటే మనకు చిక్కబడుతుంది. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. గెస్ట్ వచ్చినా లేదు వెంటనే ఒక కుర్మా చేయాలి అంటే ఈ రెసిపీ ది బెస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా సేమ్ టైంలో టేస్టీగా చేయగలిగిన ఈ ఆలు కుర్మా రెసిపీని మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ ఆలు కుర్మా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.